సో నేను కంటిన్యూ చేస్తాను. సో లాస్ట్ వీక్ మీరు చాలా విషయాలు విన్నారు. అందులో కొన్ని విషయాలు ఒక 2-3 పాయింట్లు ఏమైనా నాకు చెప్తారా? మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకుందామా? ఏం వచనాలు మనం చూసుకున్నాం? ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకి ఓకే, 2వ అధ్యాయం 10వ వచనం. ఏం చెప్తుందా వచనం? సత్క్రియలు చేయడానికి మనం వచ్చాము. సత్క్రియలు చేయడానికే మనం పుట్టాం. అంటే ఇప్పుడు ఈ క్రష్ అనే దాని గురించి ఈ రోజు కూడా మనం ఇంకా చాలా లోతైన విషయాలు నేర్చుకుందాం. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నీకేదో ఒక డిఫరెంట్ క్లాసెస్ చెప్దామని కూర్చోలేదు, కానీ మళ్ళీ ఇట్స్ ఎ జనరల్ క్లాస్. జనరల్ క్లాస్ అంటే ఊరికే పిచ్చపాటి మాట్లాడుకుందాం అన్నమాట. మాట్లాడుకుందా? పొద్దున ఏం తిన్నారు? దివ్య దోశ, పరిమళ బాగున్నా, వెరీ గుడ్. ఈ సీజన్కి మంచి ఫుడ్. సరే, మీరు కడుపు నిండా తినొచ్చారా? మంచిది. క్రష్ ఈ రోజుల్లో చాలా మంది పిల్లల మధ్య, యూత్ పిల్లల మధ్య, కాలేజ్ పిల్లల మధ్య ఎక్కువగా వినబడుతున్న ఒక పదం. సో ఈ క్రష్ అనే ఒక అనుభవం గుండా చాలా మంది వెళ్తారు. సో కొంతమంది పైకి దొరికిపోతారు, కొంతమంది దొరకరు. సో ఏ పరిస్థితుల్లోనైనా ఈ క్రష్ అనే ఒక సిచ్యువేషన్ మనకి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, అసలు ఏంటి లక్షణాలు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. లాస్ట్ వీక్ ఎవరైనా వినలేని వాళ్ళు ఉంటే మీరు మళ్ళీ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేసుకుని చూడండి. లాస్ట్ వీక్ చెప్పింది మీకు చాలా క్లియర్గా ఉంటుంది. చక్కగా మీరు నోట్స్ పెట్టుకొని రాసుకోండి. సో ఈ క్రష్ అనేది ప్రతి మనిషిలోనూ, యుక్త వయసుకు వచ్చిన ప్రతి మనిషిలోనూ సహజంగా కనిపించే ఒక లక్షణం. క్రష్ అంటే ఇప్పుడు మనం తెలుగులో, మన వాడుక భాషలో ఏం చెప్పుకోవచ్చు? నలిగిపోవడం. సో ఎప్పుడు నలిగిపోతాం మనం? ఎప్పుడు నలిగిపోతాం? ఎప్పుడు నలిగిపోతారా? సరే, ఇలాగైతే మీకు అర్థం కాదేమో కానీ మీ ఇంట్లో మీ అమ్మలు కానీ బామ్మలు కానీ కొద్దిగా కూరల్లోకి మసాలాలు నూరడానికి వాడే ఒక సాధనం ఉంటుంది. ఎవరికైనా తెలుసా? అది ఉందా? ఇప్పుడైతే బాగా అందరిళ్లలో మిక్సీలు వచ్చేసాయి, కానీ పూర్వకాలం బామ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు, అవ్వలు, తాతమ్మలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఏమంటారు దాన్ని? ఎస్. దాని మీద ఎన్ని ఉంటాయి? ఏముంటాయి? ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుందా రాయి? 2 రాళ్ళు ఉంటాయి. కానీ ఒక రాయి ఎలా ఉంటుంది? కదలకుండా ఉంటుంది. ఇంకో రాయి ఏమవుద్ది? కదులుతుంది. అలా ఉండబట్టే ఆ వేసిన పదార్థం కాస్త ఏమవుతుంది? క్రష్ అవుతుంది. తర్వాత మీరు చూసారా, పప్పు రుబ్బుతారు. ఎప్పుడైనా రుబ్బారా? పూర్వకాలం ఆడవాళ్ళకి ఇదంతా పెద్ద పని, పప్పు ఇలా రుబ్బుతారు అన్నమాట. సో పప్పు రుబ్బేటప్పుడు ఒక రాయి కదలకుండా అలాగే ఉంటది దట్టంగా, ఇంకో రాయి మాత్రం నాట్యం చేస్తూ ఉంటుంది కదా. ఈ రెండింటి మధ్య వేసిన ఆహార పదార్థం పప్పు ఏదైతే ఉందో అది ఏమైపోతుంది? నలిగిపోతుంది. సో నువ్వు నలిగిపోతున్నావంటే రెండింటి మధ్య పడుతున్నావు, అప్పుడేగా నలగడం అనేది అవుతుంది, అంతే కదా. నేను చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్ గురించి విన్నాను. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మేము కాలేజ్కి వెళ్తూ ఉంటే మా బస్సు క్రాస్ చేసుకుని స్పీడ్ గా ఒక వ్యాన్ వెళ్ళింది. కొద్దిసేపట్లోనే యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పారు. అదేంటంటే ఒక వ్యాన్ కి ఒక లారీకి మధ్యలో ఒక బైక్ అతను ఉండిపోయాడు. పాపం ఏమైపోయింది ఇక్కడ? అయిపోయింది, నలిగిపోయాడు. పాపం నలిగిపోయి చచ్చిపోయాడు, స్పాట్ డెడ్. అసలు అతను ఆ వేలోకి వెళ్ళకూడదు, రాంగ్ వేలో వెళ్ళాడు, రెండింటి మధ్య ఇరుక్కుపోయాడు. అంటే నేను ఇప్పుడు ఈ ఉదాహరణలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఒక విషయంలో నలిగిపోతున్నాము అంటే రెండింటి మధ్య పడుతున్నాము, అవునా? రెండింటి మధ్య పడుతున్నాము. ఈ రెండింటి మధ్య పడినప్పుడు మనం చాలా విషయాల్లో చాలా మనశ్శాంతిని కోల్పోతాము, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ముఖ్యంగా విశ్వాసీలలో పెరిగిన పిల్లలు, మీ అమ్మ నాన్న విశ్వాసులు అయి ఉండొచ్చు, మీరు చర్చ్ వాతావరణంలోనూ సహవాసంలోనూ పాటలు అన్ని చక్కగా నేర్చుకుంటూ పెరిగారు చిన్నప్పటి నుంచి. కానీ మీరు బయటకు వెళ్ళి అందరికి పాటు కలిసి చదువుకుంటారు, ఒక వాతావరణం అనేది మీకు డెవలప్ అవుతుంది. అయితే ఇలాంటి వాతావరణం మధ్య మీరు బయట పిల్లల నుంచి వచ్చే కొన్ని మాటలు, ఆ లక్షణాలు, ఈ క్లాసులో జరిగే కొన్ని అన్నీ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. ఇవన్నీ చూసి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేక తేల్చుకోలేక నలిగిపోతూ ఉంటారు. ఇలా నలిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ వీక్ మనం చాలా నేర్చుకున్నాం కదా. సో అలాంటి క్రష్లోకి మనం వెళ్ళిపోవాలా? కావాలా
క్వశ్చన్ చేశాను నేను. లవ్ చేయడం తప్ప? ఇక్కడ ఇంకో పాయింట్, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రేమిస్తున్నాము అంటే ఎవరిని ఇస్తున్నాం? ఏమిస్తున్నాము? ప్రేమను ఇస్తున్నాము. అంటే ఆ ప్రేమ కూడా ఎవరి లక్షణం? దేవుని లక్షణమే కదా. అంటే ఇప్పుడు ప్రేమిస్తే తప్పంటారా? చెప్పండి, ప్రేమిస్తే తప్ప? నేను ప్రేమిస్తాను అనే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అసలు కనీసం దేవుని ప్రేమించరా, తల్లిదండ్రులు ప్రేమించరా, స్నేహితులు ప్రేమించరా, సహోదరులు ప్రేమించరా? ప్రేమ అనే పదం ఒక్కటే తప్పు అనే భావనలోకి మనం వెళ్ళకూడదు. ఆ ప్రేమ అనే వర్డే తప్పు, అదొక వల్గర్ లాంగ్వేజ్ అనుకుంటున్నారు చాలా మంది. అసలు దాన్ని ఊసి కూడా ఎత్తరు. అదే పొరపాటు అంటున్నాను నేను. దీంట్లో మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి. అది లోక సంబంధమైన ప్రేమ, అట్రాక్ట్ చేసే ప్రేమ, పిచ్చి ప్రేమ, నిన్ను సర్వం నాశనం చేసే ప్రేమ, నిన్ను దోచుకునే ప్రేమ, నీ కీర్తి తగలెట్టేసే ప్రేమ, ఏ ప్రేమ ప్రేమ అని డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. అంతే కదా. మీరు ఒక యుక్త వయసుకు వచ్చేసిన తర్వాత, చిన్నప్పుడు చూడండి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే అమ్మ ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు వేసుకుంటారు. చిన్నప్పుడు ఇంత పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి డైపర్స్ వేసి చక్కగా డ్రెస్సులు వేసి అంత బాగానే ఉంటుంది. అలాంటప్పుడు ఆ డైపర్ వేసుకునేటప్పుడు నాకు ఈ డ్రైవర్ వాళ్ళకి తీసే ఇంకోటే అంటాడా ఎవరైనా? అంటాడా? అండ్ కానీ అది పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యాక మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే ఉంటుంది. బీరువా దగ్గరికి వెళ్ళి నాకు ఈ డ్రెస్సే కావాలని లాగేసే వాళ్ళు ఉంటారు. అవునా? మా పిల్లలు అలాగే చేసేవాళ్ళు. నాకు ఆ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి. కొత్త డ్రెస్ ఏదైనా ఇంట్లో కొని తెచ్చి పెడితే వేసేసుకోవాలన్న ఆరాటం, మిగతా అన్ని లాగేసి పీగేసి దానికోసం ఆరాటం. ఇంకొంచెం యుక్త వయసుకి వచ్చిన తర్వాత, అంటే కొంచెం మీరు టీనేజ్లోకి వచ్చిన తర్వాత, మీ అమ్మగారు అబ్బాయిలకి బెల్ ప్యాంట్లు వేసేసారు అనుకోండి, ఇంత లావున్న ప్యాంట్లు వేసుకున్నారనుకోండి, ఒప్పుకుంటారా? మీరు ఇప్పుడు చక్కగా జీన్ ప్యాంట్లు టైట్గా ఉండాలి, మళ్ళీ ఇంకా ఫ్యాషన్ బాగా పెరిగిపోయి చక్కగా కత్తిరించుకుంటున్నారు కత్తి పెట్టి. బాగున్నది వేసుకుంటారా నాయన అంటే ఆ ప్యాంట్లకు మళ్ళీ కన్నాలు ఎడుతున్నారు. ఇది ఎక్కడ ఆనందమని. ఇవన్నీ ఇప్పుడు ఫ్యాషన్, మోడ్రన్. సో ఈ మోడ్రన్ లైఫ్లో వెళ్తూ మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా. మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ పర్సన్ మీకు సూటబుల్లో మీరు సెలెక్ట్ చేసుకోలేరా? ఇదే కదా ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు వేస్తున్న క్వశ్చన్. మాకు ఏది కావాలో మాకు తెలుసులే, మాకు ఏ బట్టలు వేసుకోవాలో తెలుసు, ఏ గ్రూప్ చదవాలో తెలుసు, ఏం అవ్వాలో తెలుసు, లైఫ్లో ఎలా వెళ్ళాలో తెలుసు, మాకు అన్నీ తెలుసు, మీరేం మాకు చెప్పక్కర్లేదులే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే శరీరంలో ప్రతి అవయవాన్ని పెట్టింది అమ్మా నాన్న దేవుడా? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మంచి మాట ఉంటుందిరా, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చాలా అద్భుతమైన టాపిక్ ఇది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను ఎక్కువ రిఫరెన్సెస్ ఏమి మీకు ఇవ్వట్లేదు, మీరు చాలా చక్కగా వినొచ్చు, గుర్తు పెట్టుకోవచ్చు, బట్ మనసు ఇక్కడే పెట్టి జాగ్రత్తగా వినండి. ఓకే? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతి దానిని తన చిత్త ప్రకారమే మన శరీరంలో ఉంచాడట. నీ కళ్ళు ఇక్కడ ఉండాలనేది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. నీ కాళ్ళు ఇంతే ఉండాలనేది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. నీ శరీరంలో హార్ట్ చక్కగా కొట్టుకోవాలి, ఇంత సైజే ఉండాలి. ప్రతి ఒక్కరికి హార్ట్ ఎంత సైజ్ ఉందని చెప్తారో తెలుసా మీకు? ఒక సైజ్ చెప్తారు, ఒక బండ గుర్తులాగా. ఎలా ఉంటుందంట? ప్రతి మనిషి పిడికిలు ఇలా బిగిస్తే ఆ పిడికిలు ఎంత సైజు ఉంటుందో ఆ సైజ్ ఎంత ఉంటుందంట మన హార్ట్, మన గుండెకాయ. సో ఈ హార్ట్ రక్తాన్ని బాగా పంపింగ్ చేయడానికి ఉపయోగపడి మనల్ని ప్రాణాలతో నిలబెట్టుద్ది. కానీ ఈ క్రష్ అనే దానికి వాడేటప్పుడు ఈ లవ్ సింబల్ వేసేసి ఒకటి, ఎవరైనా ఒక అమ్మాయి అలా నీ ముందు నుంచి వెళ్తుంటే అమ్మాయి నీకు బాగా నచ్చేస్తే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. ఆ అమ్మాయి ఎంత మేకప్ పూసినా, ఎన్ని కిలోలు పైన వేసినా, ఇంటికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత ఫోటో మారిపోయినా ఏం అక్కర్లేదు, చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే.
ఈ మధ్య కాలంలో నల్లగా ఉన్న వాళ్ళు కూడా తెల్లగా మార్చేలాగా, తెల్లగా కనబడేలాగా మేకప్స్ వచ్చేసాయి తెలుసా. అసలు మొత్తం కవర్ చేయొచ్చు, ఏ మాత్రం డౌటే రాదు. అంత అద్భుతమైన టెక్నాలజీ ఉంది, అంత క్రియేటివిటీ. నువ్వు నల్లగా ఉన్నావు అన్న డౌటే రాదు, అనుమానమే రాదు. సో అంత బాగా మేకప్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ బాహ్య రూపాన్ని నమ్మి పడిపోవడం అనేది దేవుని సంకల్పమా చెప్పండి? నరుడు పై వేషాన్ని లక్ష్య పెడతాడు, కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. ఇది దేవుడు బైబిల్ చెప్తుంది. నరుడు మాత్రమే పై రూపాన్ని లక్ష్య పెడతాడట. నువ్వు ఎలాగున్నావు, ఏ బట్టలు వేసుకున్నావు, ఈరోజు వర్షిత ఏ చున్నీ వేసుకుంది, ఈరోజు సంతోష్ ఏంటి ఎలాంటి టీషర్ట్ వేసుకున్నాడు, వీడికి కటింగ్ ఏంటి ఇలా ఉంది, ఈ అమ్మాయి ఫేస్ ఏంటి డల్గా ఉంది, భలే తెల్లగా ఉన్నారు, భలే నల్లగా ఉన్నారు, భలే పొట్టిగా ఉన్నారు, భలే లావుగా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు, బొద్దుగా ఉన్నారు, పక్కపలచగా భలే స్మార్ట్ గా ఉన్నారు. అరే ఫ్యామిలీ ప్యాక్ మెయింటైన్ చేస్తున్నారా? ఏం ప్యాక్ అది? 6 ప్యాక్. సో ఇవన్నీ చూసి కన్ఫర్మ్ చేసేది ఎవరు? నరుడు. నరుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. సో తన చిత్త ప్రకారం మన శరీరంలో అవయవాలను ఉంచాడు. మీరు ఒక ఆడపిల్లగా ఉన్నా, ఒక మగపిల్లాడుగా ఉన్నా, గుర్తుపెట్టుకోండి, మీరు అబ్బాయిగా అమ్మాయిగా పుట్టాలి అంటే మీ ఇష్టంతో రాలేదు, మీ అమ్మా నాన్నల ఇష్టంతో కూడా అది రాలేదు. ఎవరి ఇష్టంతో వచ్చింది? అది గుర్తుపెట్టు, అది ఫస్ట్ మైండ్ లో ఉండాలి. ఇంకా అది నీకు మెయిన్ అనమాట. ఒక ఇంటికి మెయిన్ ఎంత ఇంపార్టెంటో, మెయిన్ ఆపేసాం అనుకోండి అన్ని స్విచ్లు నొక్కాలా, అవసరం లేదా? అవసరం లేదు. మెయిన్ ఆపేస్తే అన్ని ఆగిపోతాయి, అసలు లైట్లు ఫ్యాన్లు మొత్తం అన్ని బంద్ కదా. మీ హృదయంలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలంటే, నేను సత్క్రియలు చేయడానికి పుట్టాను, అండ్ నా శరీరంలో అవయవాలన్నీ ఎవరి చిత్త ప్రకారం వచ్చాయి? దేవుని చిత్త ప్రకారం. అయితే ఎన్నో వింటాం రా, ఇలా చూడండి, ఇలా మిమ్మల్ని చెప్పినట్టు క్లాసులు చాలా మంది, ఎంతో మంది క్లాసెస్ చెప్తారు, కొంతమంది మంచి విషయాలు ఎథిక్స్ నేర్పిస్తారు పిల్లలకి. అయినా బయటికి వెళ్ళిన తర్వాత ఈ క్రష్ అనేది ఒకటి మొదలవుద్ది, అందులో పడిపోతారు, నలిగిపోతారు, రెండు ఆలోచనల మధ్య ఇరుకున పడి నలిగిపోతారు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? నలిగిపోయి లవ్ ఫెయిల్యూర్ అని దీనికి ఒక పేరు పెడతారు. ఏం పేరు? లవ్ ఫెయిల్యూర్. మీరు చూసారా, కొన్నాళ్ళ క్రితం ఒక వీడియో భలే వైరల్ అయ్యింది. ఆ పిల్లాడు ఒక 20+ ఉంటాయేమో, వాడికి ట్రైన్ ఎక్కి ఆ పైన హై వోల్టేజ్ వైర్ ఉంటది కదా, దాన్ని పట్టుకున్నాడు అంతే. జస్ట్ ఇలా పట్టుకోగానే కొవ్వొత్తు దగ్గరికి పురుగు వెళ్ళినప్పుడు టక్కని కింద పడదు చూసారా, అలా అయిపోయాడు అంతే. విత్ ఇన్ సెకండ్స్, నాట్ విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ సెకండ్స్ అయిపోయింది అంతే. అంటే ప్రాణం పోవడానికి చాలా కొద్దిసేపే, స్వల్పమే. అందుకే నరుని ఆయుష్ కాలము గడ్డి పువ్వు లాంటిదని చెప్తున్నాడు దేవుడు. ఇతను మరి ఏం చేశాడు? కావాలని పైకి ఎక్కాడు. తర్వాత అతని గురించి చాలా స్టోరీస్ వచ్చాయి. ఆ స్టోరీస్ లో ఎక్కువ శాతం మాట్లాడింది ఏంటంటే లవ్ ఫెయిల్యూర్. ప్రేమించిన అమ్మాయి కాదు అనేసింది, ప్రేమించిన అమ్మాయి గుండెని బద్దలు చేసేసి వెళ్ళిపోయింది. ఒక అమ్మాయిని ఇష్టపడ్డ అమ్మాయి వెనకాల తిరగడం. సో అమ్మాయి వెనకాల తిరిగి వెళ్ళి ఓ ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని ఒప్పించి దాని కాళ్ళు పట్టుకొని దాన్ని ముందు తలదించేసి దండం పెట్టేసి దానికి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి దాన్ని వేసుకుని బండి మీద తిరగడం. కొన్నాళ్ళ తర్వాత దానికి ఇంట్లో వాళ్ళ నుంచి ఫోర్స్ ఎక్కువైపోయి, బాబు నీకు నమస్కారం, నాకు పెళ్లి చేస్తారు, ఇంకొక పెళ్లి సంబంధం చూసుకుంటా వెళ్ళిపోతానని అమ్మాయి చెప్పడం, లేదా కెరీర్ మిస్ అయిపోతానని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోవడం. ఈలోపు ఈయన గారి గుండె ఏమైపోయింది? ఇక్కడ చాలా పెద్ద సుత్తుతో కొట్టిందిగా, మరి ఏమైంది? బద్దలైపోయింది. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మనం ఒక ఎమోషనల్ బాండేజ్ లో ఇరుక్కున్నాము అంటే ఖచ్చితంగా అది పైకి లాగేటప్పుడు గాయం అవుతుందా అవ్వదా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కుండీ దగ్గరికి వెళ్ళి గొయ్యి తీసి ఒక చిన్న మొలకను నాటారా, ఒక కుండీలో గొయ్యి తీసి ఒక మొలకను నాటారా. మొలక నాటిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత అది ఏమవుతుందంటే నెమ్మదిగా అందులో ఉన్న విత్తనం కాస్త చీకిపోయి అందులోంచి కొత్త జీవం ఒకటి వచ్చి మొక్క బయటకు వస్తుంది కదా, చిన్న మొక్క వచ్చింది కదా. సో చీల్చుకుని వచ్చింది మొక్క, చింతపిక్కలు కొన్నిసార్లు చిన్న మొక్కలు భలే అందంగా ఉంటాయి కదా. సో అలా మొక్క బయటకు వచ్చినప్పుడు అది కాస్త ఎదిగి దాంట్లోంచి ఆకులు రావడం మొదలయ్యాయి. దాన్ని మీరు అలా వదిలేసి అలా మర్చిపోయారు. అది అలా పెద్దదైంది, కుండి కాస్త పగిలిపోయింది. కొన్నాళ్ళకి మీరు ఊరెళ్ళిపోయారు, అది ఇంకా మీకన్నా ఎత్తు అయిపోయింది. చెప్తున్నా, కొన్ని సంవత్సరాల తర్వాత ఎత్తైన మొక్క అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు దాన్ని తీయాలి అంటే
తీసేటప్పుడు ఆ మట్టి ఎలా ఉందో అలాగే ఉంటుందా, లేదంటే ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? అక్కడ ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? వేర్లు తెగిపోతాయా? ఇంకా మట్టి సర్ఫేస్ ఎలా ఉంటుంది? సర్ఫేస్ మట్టి సర్ఫేస్ ఎలా ఉంటుంది? ఉపరితలం ఎలా ఉంటుంది? మొక్కను పీకుతున్నానా మీరు? మొక్కను పీకుతున్నారు. ఫస్ట్ పీకితే రావట్లేదు, అది గట్టిగా ఉంది. ఎందుకు గట్టి పడిపోయింది? మరి ఏళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి కదా. లోపలికి వెళ్ళిపోతే ఇంకా ఏం చేయాలి మీరు? బలంగా లాగాలి లేదా తవ్వాలి. లాగి అలా లాగి ఒకేసారి లాగేసరికి వేళ్లతో సైతం అది బయటకు వచ్చేసింది అనుకో, ఇక్కడ మట్టి అంతా ఏమవుద్ది? గొయ్యి పడిపోద్ది. సో ఇలాగే యాజ్ ఇట్ ఈస్ మీరు మీ హృదయంలో ఈ క్రష్ అనే విత్తనాలు వేసుకుంటే ఈ క్రష్ మిమ్మల్ని ఏం చేస్తుంది? పట్టుకున్న తర్వాత దాన్ని ఏదో ఒక టైంలో మీ అమ్మా నాన్న చెప్పబట్టో లేదా అవతలో మీకు గట్టిగా ఒక ఫాట్ అని ఒక జలకి ఇచ్చేస్తే, ఒక దెబ్బ కొట్టబట్టో, లవ్ ఫెయిల్యూర్ అనుకోండో, మరి ఏదో దానికి పేరు పెట్టుకోండి, లాగేస్తున్నారు మీరు మనసులోంచి. లాగేసేటప్పుడు గాయాలు అవుతావా అవవా? ఖచ్చితంగా అవుతాయి. ఎమోషనల్ బాండేజ్ ఎవరితోనైనా మనం పెట్టుకోకూడదు ఎక్కువగా. అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, ఇంట్లో వాళ్ళు తప్పదు. ఇంక వాళ్ళు మనకు ఏర్పాటు చేసిన బంధాలు. బయట అవుటర్స్ తో మనం ఎప్పుడైతే ఎమోషనల్ బాండేజ్ తో కనెక్ట్ అయిపోయామో, వాళ్ళు మనల్ని ఒకవేళ ఏదైనా మోసం చేసినా, వాళ్ళు మన మీద ఏమైనా బయటికి వెళ్ళి తప్పుగా మాట్లాడినా, మనం అనుకున్నట్టుగా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళు మనతో ప్రవర్తించకపోయినా, మనం వాళ్ళని గుడ్డిగా నమ్మేసి అమ్మో ఎంతో మంచోళ్ళు అనుకుంటే వాళ్ళ చివరికి వాళ్ళ నిజస్వరూపం మనకి చూపించినా, అప్పుడు మనం ఏమైపోతాం? మనసుకి ఏమైపోతుంది? గాయాలు ఏర్పడతాయి. మరి గాయాలు మానడము తేలిక? చాలా కష్టం. ఎంత కష్టం అంటే గాయాలు అయిపోయిన వాళ్ళే లవ్ ఫెయిల్యూర్ అనుకుంటూ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. రీసెంట్ గా వైజాగ్ లో ఒకటి జరిగింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఫోన్ కాల్స్, ఆ రికార్డింగ్స్ బయట పెట్టేశారు. ఆ పిల్లాడు ఎంత చూడముచ్చటగా ఉన్నాడో, అసలు వాడికి ఎందుకు వచ్చిందో అలాంటి పిచ్చి ఆలోచన. ఆ అమ్మాయి ఇంక నన్ను వదిలేయి, నేను బాగా చదువుకుంటాను, మా అమ్మ నాన్నలు నేను ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు అంటే, మరి ఎన్నాళ్ళు నాతో ఎందుకు తిరిగావు? నువ్వు నాతో వచ్చినప్పుడు మీ అమ్మా నాన్నల్ని గుర్తు రాలేదా అని అడిగాడు అబ్బాయి. అది కరెక్ట్ క్వశ్చనే. మీ అమ్మా నాన్నలు బాధపడతారని అప్పుడు నీకు గుర్తు రాలేదా అంటే, అప్పుడు ఏదో వచ్చాను, ఇంక నేను రావాలనుకోవట్లేదు, నన్ను వదిలేసే అంటే, సరే వదిలేస్తాను, నేను చచ్చిపోతాను అన్నాడు. ఏదో లాగా చావు అంటే, అమ్మాయి చెప్పిన ఆ మాటకి వీడు సీరియస్ గా తీసుకొని నీళ్ల ట్యాంక్ ఎక్కి పైనుంచి దూకేసి చచ్చిపోయాడు. ఒక 24-25 ఇయర్స్ అబ్బాయి. ఎదిగొచ్చిన కొడుకు తల్లిదండ్రులను అలా వదిలేసి వెళ్ళిపోతే తల్లిదండ్రులని ఎవర్రా చూసుకుంటారు తర్వాత? ఇప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న మనల్ని కనీ పెంచి పెద్ద చేసింది, మనల్ని అన్ని కష్టాల్లోనూ ఆదుకుంది, మనకి ఎంతో దగ్గరగా ఉన్నది. ఎందుకు? వాళ్ళు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా మనం అలాగే చూడాలి కదా వాళ్ళని. మన ఆ ప్రేమను మనం అందివ్వాలి కదా. ఈలో పిచ్చి ప్రేమల కోసం వెంపర్లాడైపోయి, అక్కర్లేని ప్రేమల కోసం హృదయాన్ని బద్దలు కొట్టేసుకొని నలిగిపోయి, అటు దేవునికి కాక, ఇటు తల్లిదండ్రులకు కాక, అటు తనకి తాను ఏం చేసుకోలేక ఈ లోకాన్ని వదిలేసి సడన్ గా వెళ్ళిపోవడం అనేది తెలివైన నిర్ణయమా? కాదు, అస్సలు తెలివైన నిర్ణయం కాదు. క్రైస్తవ్యంలో ఒక అద్భుతమైన పాట ఉందిరా ఇంగ్లీష్ లో, వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దాని గురించి ఒకసారి సెర్చ్ చేయండి, ఒకసారి రాయండి, ఆ సెంటెన్స్ రాయండి. వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. సో ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. ఓకే, రాసేసారా? సో ఎందుకు ఇది మీకు జ్ఞాపకం చేశానంటే, ఈ పాట వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. ఈ పాట వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ మీకు చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు మీలాగే, చిన్నప్పుడే చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాడు అమ్మా నాన్నతో పాటు. మీలాగే హ్యాపీగా సండే స్కూల్కి వెళ్ళాడు, బాగా నేర్చుకున్నాడు, యూత్ అయిపోయాడు, మంచిగా కాలేజ్కి వెళ్ళాడు, చదువుకుంటున్నాడు, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకున్నాడు, బ్రిటన్ లో పుట్టాడు. సో ఆ ప్రాంతంలో ఒక మంచి పేరు సంపాదించుకుంటే ఒక రోజున వాళ్ళ చర్చి దగ్గరలోనే ఒక అందమైన అమ్మాయి పరిచయం అయింది. సో అతనికి కూడా ఏం స్టార్ట్ అయింది? హృదయంలో స్టార్టింగే క్రష్.
చూశాడు, మాట్లాడాడు, అయిపోయింది అనమాట. క్రష్ మొదలైపోయింది. కొన్నాళ్ళ తర్వాత అమ్మాయి వెనకాలే ఫాలో అవ్వడం, మాట్లాడడం, తనకి రోజెస్ ఇవ్వడం, చాక్లెట్స్ ఇవ్వడం, గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం, ఏమైనా గిఫ్ట్స్ అక్కడ పెట్టేసి సీక్రెట్ గా వెళ్ళిపోవడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఒక రోజు నా అమ్మాయికి అర్థమైపోయింది, అబ్బా నన్ను ఎంత ఇష్టపడుతున్నాడు ఈ అబ్బాయి అని. అమ్మాయి కూడా మురిసిపోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఏం మొదలైంది? క్రష్. అక్కడ క్రష్ తో ఆగిపోకుండా మళ్ళీ ఇక్కడ కూడా ఏమొచ్చింది? క్రష్ వచ్చింది. సో ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కెరీర్స్ లో ముందుకు వెళ్తూ ఉన్నారు, మంచిగా కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. పెద్దవాళ్ళకి చెప్పారు, పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకునేసరికి రేపు పెళ్లి. ఈ అబ్బాయికి ఇంకా సంతోషానికి, ఆనందానికి అవధులు లేవు. అబ్బాయి ఎగిరి గంతేశాడు అనమాట. కావాలని ప్రేమించిన, కోరుకున్న అమ్మాయితో జీవితం పంచుకోబోతున్నాడంటే అది చాలా అద్భుతమే కదా. సో అలా హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. పెళ్లి మండపానికి చేరుకోవాలి అంటే చర్చిలో పెళ్లి జరుగుతుంది కదా, వాళ్ళకి చేరుకోవాలి. ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయి కూడా రావాలి. మధ్యలో కార్ యాక్సిడెంట్ అయ్యి అమ్మాయి చచ్చిపోయింది. ఇప్పుడు ఇతని క్రష్ అంతా ఏమైపోయిందిరా? అసలు ఏమైపోతాడు? పిచ్చోడైపోయాడు. పిచ్చోడైపోయాడు ఇంకా. ఎందుకంటే ఎంతో ప్రేమించిన అమ్మాయి మధ్యలో కార్ యాక్సిడెంట్ అయిపోయి కొద్ది గంటల్లో వచ్చేస్తే పెళ్లి చేసేసుకుంటాడు. కానీ కార్ యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది. ఇక మళ్ళీ మామూలు మనిషి అవ్వలేకపోయాడు. ఇక పిచ్చోడే చచ్చిపోదాం అనుకున్నాడు. సూసైడ్ అటెంప్ట్ చేద్దామని చాలా సార్లు ట్రై చేశాడు, చేయలేకపోతున్నాడంట. కత్తి తెచ్చుకుంటున్నాడు ఇక్కడ వరకు, ఎందుకో ధైర్యం సరిపోవట్లేదు. ఫ్యాన్ కి ఉరేసుకుందాం అనుకుంటున్నాడు, ధైర్యం సరిపోవట్లేదు. పిస్టల్ తీసుకుని ఇక్కడ పెట్టుకుంటున్నాడు, ట్రిగ్గర్ నొక్కుదామంటే ధైర్యం సరిపోవట్లేదు. బతకడానికి ధైర్యం లేక, చావడానికి ధైర్యం లేక ఎందుకు నేను అనుకున్నాడు. ఒక రోజున వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఒక ఫ్రెండ్ రమ్మని ఫోన్ చేస్తే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక చర్చ్ లోంచి ఒక మెసేజ్ వినబడుతుందట. ఆ మెసేజ్ ఎన్నోసార్లు తను వినున్నాడు చిన్నప్పటి నుంచి, బట్ ఆ రోజు ఎందుకో స్పెషల్ గా మనసుని తాకింది. ఆ మెసేజ్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగం. ఎక్కడ ఉంటుంది అది? సో అందులో ఏముంటుంది? ఎక్కువగా దేని గురించి మాట్లాడతారు? ధన్యతల గురించి మాట్లాడతారు. వెరీ గుడ్ స్టూడెంట్స్ మీరు. ధన్యతల గురించి మాట్లాడతారు. ఎవరెవరు ధన్యులు అని చెప్తారు? ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు, నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. ఈ మాటలన్నీ అక్కడ ఆ బోధకుడు చెప్తూ ఉంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట ఒకటి పట్టుకుందట ఇతనికి. ఎందుకంటే ఇప్పుడు ఆత్మలో ఇతను ఎలా ఉన్నాడు? నలిగిపోతున్నాడు. ఇంకా నాకేం లేదు, నాకు ఎవ్వరు లేరు, అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, సహోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అతని దృష్టిలో మాత్రం ఎవ్వరు లేరు. మొత్తం అందరినీ నేను కోల్పోయాను. ప్రపంచం అంతా ఒక పక్క, ఈ అబ్బాయి మాత్రం ఒక పక్క. సో ఇలాగైపోయింది జీవితం. లవర్ చచ్చిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇతని లవ్ కూడా ఏమైనట్టు? ఫెయిల్యూరే. చచ్చిపోదాం అనుకున్నాడు, వేరే దారి దొరకలేదు. ఎందుకో ఆ రోజు ఆ వాక్యం బాగా పట్టుకుందట. దేవుడు తనతోనే మాట్లాడుతున్నట్టు అనిపించింది, దేవుడు తనని పిలుస్తున్నట్టు అనిపించింది. నాలో ఏది ఆ దీనత్వం అనుకున్నాడు. వెంటనే తన పైన వేసుకున్న కోట్ తీసేసి ఆ రోడ్డు మీద దీనంగా కూర్చున్న ఒక అమ్మాయి, ఒక 12-13 ఏళ్ల అమ్మాయి, ఆకలితో ఉండే ఉంటుంది, మేబీ చూడడానికి చాలా దీనంగా ఉంది, ఆ అమ్మాయికి ఇచ్చేసాడు. చేతిలో ఉన్న డబ్బులన్నీ అమ్మాయికి ఇచ్చేసాడు. తన హ్యాట్ తీసేసి, అంటే తన టోపీ తీసి పక్కన ఇంకొకరికి ఇచ్చేసాడు. తనతో ఉన్న కొన్ని బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ తీసి ఒకరికి ఇచ్చేసాడు. అంటే చూడడానికి ఏదో పిచ్చోడు చేసిన పనిలా అనిపిస్తుంది, కానీ తన హృదయంలో వచ్చిన పరివర్తన అలాంటిది. నాకేముంది ఈ లోకంలో? ఆత్మ విషయంలో నేను దీనత్వాన్ని సంపాదించుకోవాలి కదా, నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా సమాజం కోసం. నా కోసం ఒక అమ్మాయి చచ్చిపోతే, అంటే నేను ప్రేమించిన అమ్మాయి, ఒక అమ్మాయి నా నుంచి దూరం అయిపోతే, నా లైఫ్ నుంచి దూరం అయిపోతే, నేనెందుకు సమాజానికి ఇలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను? దేవుడికి డిస్ట్రాక్ట్ అయిపోయినేంటి నేను? నా జీవితం ఎందుకు ఫలితం లేనిదిగా ఉంది ఏంటి అని చెప్పేసి ఆ రోజు మోకరించి ఏడుస్తూ ప్రార్థించి దేవుని కోసం నిలబడ్డం నెమ్మదిగా మొదలు పెట్టాడు. ఇక అతని జీవితం అక్కడి నుంచి చాలా చాలా మార్పులు చెందింది. వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. డబ్లింగ్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు అని ఒక కబురు వచ్చింది. వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, నాన్న నేను చూడాలనిపిస్తుంది నాయన అని కబురు పెట్టారు. కబురు పెడితే అక్కడి నుంచి ఒక ఉత్తరం రాశాడు. అతను ఎవరు ఇంకా నేను చెప్పలేదు కదా, జోసెఫ్ స్క్రివెన్. రాసుకోండి అందరూ, జోసెఫ్ స్క్రివెన్. JOSEPH
SHESCRIVEN. S తర్వాత సి, క్యాట్ లో సి పెట్టాలి. ఫస్ట్ స్కూల్లో ఎస్ పెట్టాలి, తర్వాత సి, క్యాట్ లో సి, SCRIVEN, జోసెఫ్ స్క్రివెన్. ఓకే, అండర్స్టాండ్? సో ఇప్పుడు ఈయన వాళ్ళ అమ్మకు ఉత్తరం రాయాలి. మరి మనమైతే ఏం చేస్తాం? వాట్సాప్ కాల్ చేస్తాం కదా, వీడియో కాల్ చేస్తాం కదా. కానీ ఆయన ఏం చేశారు? ఉత్తరం రాశారు. ఉత్తరంతో పాటు పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్న టైంలో ఇంకొక ఆలోచన వచ్చిందట. ఆలోచన వచ్చి, అమ్మ నువ్వు దిగులు పడకు అని చెప్పి, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, నో వన్ ఎల్స్ లైక్ దిస్. ఇలాంటోడు మనకు ఎక్కడా లేడమ్మా. మన బలహీనతలన్నీ ఎరిగినవాడు, మనకు బలాన్ని ఇచ్చేవాడు, ఆపదలో ఆదుకునేవాడు, తోడుండేవాడు, ఆత్మలో దీనత్వాన్ని నేర్పించేవాడు. సో అలాంటి వాడు ఇంక ఇలాంటి లోకంలో మనకి ఎవరుంటారు చెప్పు అని చెప్పి అది రాసి దాన్ని జత చేసి ఒక కాపీ తన దగ్గర ఉంచుకున్నాడు. తన దగ్గర బుక్స్ లో ఒక కాపీ వాళ్ళ అమ్మకి లెటర్ లో పెట్టేసి పోస్ట్ చేసేసాడు. అది వెళ్ళిపోయింది. దాని సంగతి మర్చిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈయన మంచం పట్టేసిన పరిస్థితి వచ్చింది. పట్టించుకునేవాళ్ళు లేరు, పెళ్లి చేసుకోలేదు. ఇంకా మళ్ళీ దేవుని పనిలో ఎదుగుతూ ఉన్నాడు. ఎక్కువ యూత్ మధ్య సేవ చేస్తున్నాడు. ఇలాగే నాలాగే ఎంతమంది క్రష్ తో నలిగిపోతారు కదా. చాలా మంది అమ్మాయిల వలలో పడిపోతారు, అబ్బాయిల వలలో పడిపోతారు, దేవుడికి డిస్ట్రాక్ట్ అయిపోతారు, లోకానికి అట్రాక్ట్ అయిపోతారు. సో వాళ్ళకి నేను ఏదైనా చేయాలి, ఏదైనా చెప్పాలి. అరే మీరు అందులో చిక్కుకుంటే బయటికి రాలేదురా, బయటికి వచ్చేటప్పుడు మీకు గాయాలైపోతాయి. ఈ గాయాలైపోయాయంటే వాటికి మందు ఎవరు రాస్తారు, కష్టం మీకు అని ముందు జాగ్రత్త పడండి అని చెప్పడానికి తన జీవితాన్ని అర్పించేశాడు. తనకు తినడానికి ఉండడానికి తప్ప తనకంటూ ఏది పెట్టుకోలేని ఒక గొప్ప వితరణశీలి అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన పేరేంటి? ఎవరైనా ఒకసారి అందరూ చెప్పండి. మళ్ళీ చెప్పండి. నోరు తిరుగుతుందా? నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం. వాళ్ళు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే వాళ్ళు చేసిన చర్యలు మన కళ్ళ ముందు కనపడతాయి. వాళ్ళు ఎలా బ్రతికారో మనం అలా బ్రతకడానికి మనం ఇన్స్పైర్ అవుతాం అనమాట. మోటివేషన్ అనేది మనకు వస్తుంది వాళ్ళ లైఫ్స్ నుంచి. సో ఎప్పుడు మనం ఆ విషయం మర్చిపోకూడదు. సో ఒక రోజున మంచం మీద పడుకున్నాడు, భయంకరమైన బాధతో ఉన్నాడు, ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఫ్రెండ్ వచ్చాడు చూడడానికి. ఏంట్రా ఒక్క మాటైనా నాకు చెప్పాలి కదా, నువ్వు ఇలా అయితే ఎలాగా అని చెప్పి ఆదరణ ఇచ్చాడు. అప్పుడు ఇతను నిద్రపోయిన తర్వాత ఆ బుక్ తీస్తుంటే ఇది బయటపడిందట. ఏంటది? ఏంటది? వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. సహోదరుడి కంటే ఎక్కువ హత్తి ఉండే స్నేహితుడు కలడు అని చెప్తుంది సామెతల గ్రంథం. అసలైన స్నేహితుడు ఏం చేస్తాడట మనకి? ఒక చిన్న ఏమంటారు దాన్ని, పోలిక, ఒక చిన్న పోలిక ఇచ్చాడు అక్కడ. మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. ఇంకొకడు ఎవరు 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 సెంటెన్స్ కంప్లీట్ గా చెప్పట్లేదు. చూసి చెప్పమ్మా. వెరీ గుడ్ పరిమళ. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు, స్నేహితుడు హితుడు అంటే మన హితం కోరుకునేవాడు, మన మంచి కోరుకునేవాడు హితుడు అవుతాడు. స్నేహితుడు చెలిమితో స్నేహంతో మన దగ్గరకు వచ్చి మన మంచి కోరుకునేవాడు. నీలో తప్పులున్నా నీలో మైనస్లున్నా ఎత్తి చూపిస్తాడు. లేదంటే ఎలా చెప్పాలో అలా చెప్తాడు. చెప్పడం కదా అని రోగంతో మళ్ళీ కుమ్మేసి చంపేసేవాడు మళ్ళీ స్నేహితుడు అవడు. నేను మంచిగా చెప్తున్నాను నీకు అని చెప్పేసి కుమ్మేసేవాడు స్నేహితుడు కాడు. తన ఫ్రెండ్ని వివేకంతో మంచి దారిలో తెచ్చుకుంటాడు. సో ఇక్కడ ఈ ఫ్రెండ్ ఎంత మంచివాడంటే అసలైన జీసస్ ని లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఫ్రెండ్ గా చేయడం అనే ఒక పాట ఇతనికి బాగా నచ్చింది. అద్భుతంగా ఉంది పాటని ఇతనికి చెప్పకుండా తీసుకెళ్లి ఒక చర్చ్ వాళ్ళకి ఇచ్చి ఆ సంవత్సరం ఆ పాటల పుస్తకంలో దాన్ని ప్రింట్ చేయించారు. ఈ పాట ఒకవేళ మన తెలుగు క్రైస్తవ ప్రపంచంలో మనకు పెద్దగా తెలియదేమో కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ప్రీతు గల యేసుడెంతో గొప్ప స్నేహితుడు అని ఒక పాట ట్రాన్స్లేట్ చేశారు. మీరు కావాలంటే బుక్స్ ఎవరి దగ్గర ఉంటే చదవండి. ప్రీతి గల యేసుడెంతో గొప్ప స్నేహితుడు. దానికి మూలం ఏది? ఈ పాటే. కోట్ల మంది చూసారు ఈ పాట. యూట్యూబ్ లో చూసారా మీరు? కోట్ల మంది, లక్షల మంది చూసిన వీడియోస్ ఉన్నాయి. దీన్ని
80 లక్షలు, 90 లక్షలు, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 20 కోట్లు, 10 కోట్లు, ఒక్కొక్క వీడియో నాకు భలే ఆశ్చర్యం వేసింది. అంటే ఎందుకు ఆ పాటకు అంత ధన్యత వచ్చింది? ఆ పాటకు ఆలోచించండి. తరతరాల నుంచి ఆ పాట ఇప్పటికీ ఎంతో మంది గుండె చెదరిన వారిని బాగు చేస్తూనే ఉంది. ఆ పాటలో అంత సారం ఉంది. మీరు నెక్స్ట్ వీక్ ఈ పాట బాగా నేర్చుకుని నా దగ్గర వచ్చి పాడాలి. ఎంతమంది పాడతారు? ఐఎమ్ రెడీ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంగ్లీష్లోనే ఉంటుంది సాంగ్. 1 2 3 4 5 6 వర్షి 7 8 9 అబ్బా 9 మంది ఎత్తారు చేతులు. మరి ఇంకెంతమంది అందులో నేర్చుకుంటారా? 10. వెరీ గుడ్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి మీరు సెట్ చేసి దానికోసం నేర్చుకోండి. దాని వెనక స్టోరీ కూడా సేమ్ నేను చెప్పిందే. నేను ఒక బుక్ లో చదివాను. నాకు దీనికి సంబంధించిన తెలుగు ట్రాన్స్లేషన్ బుక్స్ ఉన్నాయి నా దగ్గర. ఆంధ్రప్రదేశ్తో కీర్తనలకు మూలమైన ఆ పాటలకు సంబంధించిన మొత్తం హిస్టరీ అంతా ఒక బుక్ లో ఉంది. నాకు ఒక ఆంటీ ప్రజెంట్ చేశారు. సో ఆ బుక్ ని బట్టి నేను ఎంతో తెలుసుకోగలిగాను. పుస్తకాలు చదవమని చెప్తాను మీ అందరికి. అందుకే ఈ క్రష్ లో దిక్కుమాల ఆలోచనలో పడిపోకుండా ఉండాలంటే మన మనసును మనం కాచుకోవాలంటే ది బెస్ట్ వే ఏది చెప్తాను. ది బెస్ట్ వే ఏదో చెప్తాను ఇప్పుడే. ఈ క్రష్ లో ఇలా అతను నలిగిపోయి ఉన్నప్పుడు అతనికి ఒక ఆశాకరణలాగా దొరికింది ఏది? మీరు చెప్పండి. జోసెఫ్ గారికి దొరికింది ఏది? వెరీ గుడ్, వాక్యం. దేవుని సహవాసం ఆయనకి దొరికింది కాబట్టి ఆయన లోకల్లో కలిసిపోలేదు, తొందరగా సమాధిపెట్టలోకి వెళ్ళిపోలేదు. తన జీవితం ఎందుకు వచ్చిందో తెలుసుకొని దాని ప్రకారం బ్రతికాడు. మనం ఫస్ట్ క్లాస్ లోనే నేర్చుకున్నాం. ఈ క్రష్ అనే దాంట్లో మనం వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ వన్ పాయింట్ ఏంటి? మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎందుకు పుట్టామో గుర్తించాలి. ఇక రెండో పాయింట్ ఏంటి? ఇవాళ చెప్పుకున్నాం. స్టార్టింగ్ ఒక రిఫరెన్స్ చూపించి చెప్పాను కదా నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ పత్రికలో ఆ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ మళ్ళీ చెప్పండి. రెండో పాయింట్, దేవుడే మన శరీరాన్ని, మన అవయవాలలో ప్రతిదీ తన చిత్త ప్రకారం ఉంచాడు. చూడండి, మన అందరికి కూడా కళ్ళు ఇక్కడే ఉంటాయి, ముక్కు ఇక్కడే ఉంటుంది, లిప్స్ ఇక్కడే ఉంటాయి, లోపల నాలుగు ఇక్కడే ఉంటుంది. అలా కాకుండా నాలుక ఇలా దీంట్లోంచి బయటకు వచ్చి వేలాడుతూ ఉందనుకోండి, ఇలా ఎలా ఉంటుంది చెప్పండి? అసహ్యంగా ఉంటుంది కదా. మీ ముక్కు ఇక్కడ ఉందనుకోండి, మీకు జలుబు చేసినప్పుడు ఇలా చీడుకోవాలి కదా. రెండు కళ్ళు ఈ పక్కన ఉన్నాయనుకోండి, చెవులు ఇక్కడ ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది అసలు? ఎంత గొప్ప డిజైనింగ్ అసలు దేవుడిది. ఎవరైనా బొమ్మలు బాగా వేశారనుకోండి, చిన్న చిన్న వస్తువులతో ఆర్ట్ చేశారనుకోండి. కొంతమంది బియ్యం గింజల మీద బొమ్మలు చేస్తూ ఉంటారు, శుద్ధ ముక్కల్ని చాక్ పీసులు చెక్కేస్తూ ఉంటారు, పెన్సిల్తో అలా మంచి కూర్చుంటే అలా వేసేస్తారు, అలా చూసి అలా వేసేస్తారంట. నువ్వు ఇలా పెట్టుకుంటే ఇలా వేస్తారు, ఇలా పెట్టుకుంటే ఇలా వేస్తారు, ఇలా పెట్టుకుంటే ఇలా వేస్తారు. ఎంత గొప్ప ఆర్టిస్టులా బాబు అని మనం ఒకసారి స్టన్ అయిపోతాం కదా. ఇసుకతో వేస్తూ ఉంటారు కొంతమంది, ఇసుక పడగొట్టేసి ఇసుక చెక్కి పడేసి పెన్సిల్ తొక్కలు, అవునా, వాడి పడేసిన ఏదైనా చెత్త వస్తువులు అన్నింటినీ యూజ్ చేస్తూ ఉంటారు. క్రియేటివిటీ అంటారు కదండి, ఇది మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించండి. అందరూ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత క్రియేటివిటీ మనిషికి? సరైన ఆన్సర్ చెప్పాలి నాకు ఎవరైనా. అందులోనే ఆన్సర్ ఉంది. తెలివైన వాళ్ళు అయితే టక్కని చెప్తారు. క్లూ ఇవ్వనా? అందులోనే ఆన్సర్ ఉంది. క్రియేటివిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది? వెరీ గుడ్, అందులోనే ఉంది ఆన్సర్. క్రియేటివిటీలో ఏముంది? క్రియేటర్ ఉన్నారు. ఎస్, గాడ్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ కదా. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి మూలము దేవుడు, ప్రతి మట్టి కణానికి మూలం దేవుడు, విశ్వంలో తిరుగుతున్న ప్రతి గ్రహానికి, ప్రతి నక్షత్రానికి మూలం దేవుడు. అంత అద్భుతంగా చేశాడు అసలు. వాటిని చూడండి, ఎంత అద్భుతమైన సీనరీస్ ఉంటాయి. వెళ్తే అక్కడి నుంచి రాబుద్దేది కదా, ఎంత బాగుంటుంది కదా ప్రకృతిని చూసి ఆస్వాదించేటప్పుడు. ఈ క్రియేటివిటీ అంతా పెట్టి నిన్ను చేస్తే నువ్వు ఊరికే పొత్రం కింద నలిగిపోయే పప్పు దినుసులాగా అయిపోవడానిక ఈ లోకానికి పంపించింది? పొత్రం కింద ఊరికే పచ్చికాయ పచ్చడి చేసుకున్నట్టు నిలిపేసుకోమని చెప్తున్నాడు దేవుడు నిన్ను ఈ లోకంలో పడి? అందుకు కాదు కదా నీకు హృదయాన్ని ఇచ్చింది. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుందిరా,
గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే. ఆయన ఏం చేస్తాడట? బాగు చేస్తాడట. గుండె చెదరిన వారిని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టం. అందుకే మన మనసుని ఎక్కడ పడితే అక్కడ, దేనికి పడితే దానికి నలిపేసుకోకూడదు. మన మనసు చాలా విలువైంది. మనం పిచ్చి పిచ్చి ఆలోచనలతో నలిగిపోకూడదు. దేవుని మీద ఆనుకోవాలి. ఒక మంచి వాక్యం చూపిస్తాను చూడండి, చాలా విలువైంది. మీరు బాగా వింటున్నారు. సామెతల గ్రంథము ప్రతి ఒక్కళ్ళు బైబిల్ ఓపెన్ చేయాలి, రాసుకోవాలి. 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము చదవనానా? కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రముగా కాపాడుకును. ఓకే, ఇదేంటిది? నా హృదయం కనిపిస్తుందా? ఓకే, ఏంటమ్మా ఇది? నా హృదయం. ఎవరిది హృదయం? ఎవరిది హృదయం? నాది. చదివినోడిది. చదవండి. ఎవరి హృదయం? ఎవరు చదివితే వారిది. సో మనిషి ఏం చేస్తాడంటే దేవునికి హృదయాన్ని ఇవ్వాలి. బట్ క్రష్ అంటే చాలా 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 ఇబ్బందికర పరిస్థితుల్లో, చాలా ఇబ్బంది. ఆకర్షణ చాలా ఇబ్బంది. లోకంలో ఏదో చూస్తాడు, అది కావాలి అనుకుంటాడు. సో దాంతో మనసుని చింపుకుంటాడు. పైగా ఇవన్నీ చాలా అన్నట్టు సహోదరుల మీద మళ్ళీ ఈర్ష్య, ద్వేషం, ఇబ్బందులు, అసూయ, ఎందుకు పనికిరాని లక్షణాలు, దుర్నీతి, వీటన్నిటితో హృదయం ఏమైపోతుందిరా? వీటన్నిటితో హృదయం ఏమైపోతుంది? తర్వాత పలానా అమ్మాయి నాకు చాలా నచ్చింది, పలానా అబ్బాయి జుట్టు భలే ఉంది, వాడి బాడీ భలే ఉంది, వాడు ఎంత బాగా ఆలోచిస్తున్నాడో. సో ఇవన్నీ ఆలోచించి చించి 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 నువ్వు దేవునికి ఏమైపోతున్నావు? మరి హృదయంలో దేవుడు చోటు కోరుకున్నాడా లేదా? ఏం చెప్తుంది బైబిల్? హృదయం గురించి బైబిల్ ఏం చెప్తుంది? హృదయం గురించి ఏం చెప్తుంది? హృదయం ఎవరికి చోటుగా, ఎవరికి నిలయస్థానంగా ఉండాలని లేఖనం చెప్తుంది. హృదయంలో ఎవరుంటే బాగుంటది? దేవుడు ఉంటే చాలా బాగుంటుంది. ఈ రూమ్ చాలా నీట్ గా ఉంది. మనం వచ్చిన తర్వాత నీట్ గా చేసుకుని కూర్చున్నాం. ఇక్కడ 2 పంది పిల్లలు తీసుకొచ్చి పెట్టాం అనుకోండి. ఇక్కడ ఈ పక్కన 2 కుక్క పిల్లలు, ఆ పక్కన 4 కోడి పిల్లలు, అవునా? ఈ పక్కనేమో 4 చేపలు తీసుకొచ్చి పెట్టాం. సరే, ఇవన్నీ పెట్టేసి రూమ్ తాళం వేసేసుకొని మనమే ఉన్నాం ఇందులో ఉండగలం అసలు? మనల్ని బతకనిస్తాయా అసలు? వాటికి ఇక్కడికి వచ్చి మ్యామ్ నేను వాష్రూమ్కి వెళ్తాను మ్యామ్ అని అడగడం తెలుసా? దయచేసి నన్ను బయటికి పంపించండి, వాటర్ తాగి వస్తాను అని అడగడం తెలుసా? నేను చుచ్చుకెళ్ళాలి అని అడగడం తెలుసా? తెలియదు. మీరైతే అడుగుతారు, మీకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, కానీ వాటికి లేదు కదా. అవి ఏం చేస్తాయి? ఆలోచించండి. హృదయాన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలి. రూమ్ లో ఎవరిని కూర్చోబెట్టాలో వాళ్ళనే కూర్చోబెట్టాలి. ఇన్ని అక్కర్లేదు. ఒక గేదె దూడను తీసుకొచ్చి లోపల పెట్టే చాలు. నీ మాట ఇంటదా? అది శుభ్రంగా ఉన్న, చక్కగా ఉన్న టైల్స్ మీద మొత్తం అంతా కాళ్ళతో తగలేసేసి నాశనం చేసేసి వెళ్ళిపోద్ది. ఈ రూమ్ లో మనుషులు కూర్చోడానికి పెట్టారు. మరి గేదె కూర్చోడానికి, గేదె పడుకోవడానికి ఏముంటాయి? దాని హౌస్, దాని రూమ్స్ దానికి ఉంటాయి. దాని రూమ్స్ దానికి ఉంటాయి చక్కగా. దానికి కూడా పరుపు ఉంటుంది తెలుసా మీకు? ఏంటి దాని పరుపు? గడ్డితో నీట్గా వేసుకుని అందులో పడుకుంటుంది. మనం ఏం చేస్తామంటే ఎక్కడ ఎవరిని పెట్టాలో తెలియక అన్ని లోపల పెట్టేసి ఊరికే నలిగిపోయి ఎందుకు పనికిరాని జీవితం అని దీన్ని ఇలా హృదయాన్ని ఏం చేసేసుకుంటాం? నలిపేసుకుంటాం. కానీ దేవుడేమో ఎక్కడున్నాను అనుకుంటున్నాడు?
హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. హృదయం ఏమైపోయింది? నలిగిపోయింది, విరిగిపోయింది. ఇప్పుడు చివరికి ఒక అబ్బాయి ఇలా హృదయం నలిగిపోయి విరిగిపోతే ఏది దిక్కు అనుకుంటాడు? చావే దిక్కు అనుకుంటాడు. కానీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు? గుండె చెదరిన వారిని బాగు చేయవాడు. ఎలా బాగు చేస్తాడు? ఎలా బాగు చేస్తాడు గుండె చెదరిన వారిని దేవుడు? ఎలా బాగు చేస్తాడు? ఏమైనా చెయ్యగల సమర్థుడు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు గారే ఉన్నారు. దావీదు పైకి ఎక్కాడు. అందమైన ఒక బత్షెబ ఎదురుగా కనబడింది. బత్షెబను చూశాడు, ఆమెను మోహించాడు, ఆమెతో వెళ్ళిపోయాడు, పాపం చేశాడు. అంటే ఇప్పుడు దావీదు గారి హృదయంలో కూడా ఏం మొదలైంది? క్రష్ మొదలైంది. ఆ క్రష్కి మళ్ళీ ఈయనే క్రష్ అయిపోయాడు. వదిలిందా క్రష్? వదిలిందా? క్రష్కి ఈయన ఏమైపోయాడు? క్రష్ అయిపోయాడు. ఎంత క్రష్ అయిపోయాడు అంటేమా, అసలు నిజంగా దావీదు అంతటి మహానుభావుడు లేడని ఎందుకు పదే పదే చెప్తామంటే, దావీదు ఎంత బతిమాలుకున్నాడో దేవుణ్ణి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. నిజంగా దావీదు దేవుని పట్ల ఒక విలువైన, చాలా గొప్పదైన మనస్తత్వాన్ని చూపించాడు. ఒప్పేసుకున్నాడు, అన్నీ ఒప్పేసుకున్నాడు. క్రష్ అయిపోయాడు, ఇంకా నలిగిపోయాడు. మామూలుగా నలిగిపోవడం కాదు, ఎంత క్రష్ అయిపోయాడంటే, నా కన్నీళ్లకు పరుపు కొట్టుకుని పోతుందయ్యా, నేను ఏడవలేక ఇంక ఏం చేయాలి, నా ఏడుపు ఇంక రావట్లేదు, ఇంక అయిపోయింది, మొత్తం ఏడ్చి ఏడుపు అయిపోయింది అన్నాడు. సో అలాంటి దావీదుని దేవుడు విడిచిపెట్టాడా? ఆ గుండెని మళ్ళీ ఆయన ఏం చేశాడు? బాగు చేశాడు. గుండె చెదరిన వారిని ప్రభు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అలాగే మన జీవితాలలో కూడా మనం కూడా ఇప్పుడు దాకా ఎన్ని నేర్చుకున్నాం. ఇవన్నీ ఏమైపోతున్నాయి? ఎందుకు ఇలా పగిలిపోతున్నాయి? ఎందుకు ఇలాంటి పగిలిపోయే స్థితికి వచ్చాడు మనిషి? దేనివల్ల? మీరు కూడా యవ్వన దశలో ఇలాంటి పగిలిపోయే స్థితికి వచ్చారు అనుకోండి. ఈ పగిలిపోయే స్థితి ఎంత భయంకరమైందో భక్తుల జీవితాల నుంచి మీరు వింటూ ఉన్నారు. ఎంత దారుణంగా, హీనాతిహీనంగా ఇది జరుగుతుందో మీకు తెలుసు. ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుందో మీకు తెలుసు. చాలా చాలా విషయాలు వింటూ ఉన్నారు. దావీదు జీవితంలో ఇదే జరిగింది. దావీదు జీవితంలో నలిగిపోయిన పరిస్థితి నుంచి ఆయన మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఎవరి సహాయంతో? దేవుని సహాయంతో. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. నేను ఒక పాట రాశాను, కొత్త పాట రాబోతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. సో ఆ పాట దాంట్లో దాని కాన్సెప్ట్ ఏంటంటే, పడిపోయావా నువ్వు, పడిపోతే పడిపోయిన చోటే ఉండకు, లేచి నిలబడు అని చెప్పేసి ఒక పాట రాశాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక ఫస్ట్ సెకండ్ లైన్ పాడి వినిపించిన మీకోసం. వింటారా? గుర్తుపెట్టుకుంటారా? ఒక కెరటంతో పోల్చాను అనమాట నేను. అంటే పడిపోయిన వాడిని ఒక కెరటం మనకి ఎలా పాఠం నేర్పిస్తుందో అనే విషయాన్ని అక్కడ చెప్పున్నాను. సో ఆ పాట ఏంటంటే, పడిలేచే కెరటం అది కాదా పాఠం. పాడి వినిపిస్తాను. పడిలేచే కెరటం అది కాదా పాఠం, అలుపెరుగని పయనం అందే వరకు ఆ తీరం, పడిపోయిన బతుకే 10 మంది నేస్తం, చేరాలి నీవే అంతే లేని ఆ తీరం, పగిలిన నీ జీవితంపై ప్రభు చేసెను సంతకం. ఎవరు చేశారు? దేనిపై చేశారు? పడిపోయిన జీవితంపై సంతకం ఎవరు చేశారట? ప్రభు చేశారు. ఇదిగో ఇలాగ మనం ఇప్పుడు దాకా చూసాం కదా. ఇది ఏమైపోయింది? పగిలిపోయింది. సో మరి ఇందులోంచి దేవుడు ఒకవేళ నీ బ్రతుకును నేను బాగు చేసి తీసుకొస్తాను అంటే నమ్ముతామా? కానీ దేవుడు చేయగల సమర్థుడా కాదా? పడిపోయిన జీవితాన్ని, పగిలిపోయిన జీవితాన్ని, క్రష్ అయిపోయిన అలిగిపోయిన వాళ్ళని, మాకు చాలా దిక్కు, మాకు ఒక అమ్మాయి మోసం చేసింది, మాకు ఒక అబ్బాయి మోసం చేశాడు, నేను ఇంక ఈ జీవితంలో బతకూడదు అనుకునే వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు, అయిందేదో అయింది, నువ్వు చేసావు, అయిపోయింది, పాస్ట్ ఇస్ పాస్ట్. బట్ ఇప్పుడు ప్రెసెంట్ లో నిన్ను ఎవరు ప్రేమించకపోయినా స్టిల్ ఐ లవ్ యూ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇది ఎవరు చెప్తున్నారు?
దేవుడు చెప్తున్నాడు. దేవుడు పగిలిపోయిన జీవితాలను సైతము తిరిగి కట్టగలడు. రాహాబు ఒకప్పుడు చాలా క్రష్లు ఎదుర్కొని ఉంటది. ఆమె కూడా మనసులో ఎవరినో చూసి క్రష్ మొదలైంది. సో అలా ఆమె వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది. తర్వాత ఎందుకో మొత్తం మీద తన మనసు అలా విశ్వాసం వైపు మళ్ళింది. విశ్వాసంతో గొప్ప కార్యాలు చూసింది. ఎరికో పట్టణపు నాశనంలో ఈవిడ ఉందా లేదా? తప్పించుకుంది. చివరికి ఎక్కడ స్థానం సంపాదించుకుంది రాహాబు? వెరీ గుడ్. జీనాలజీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఆమె పేరు సంపాదించుకోగలిగిందంటే నలిగిపోయిన ఆమె జీవితానికి దేవుడు ఏమిచ్చారు? నలిగిపోయిన ఆమె జీవితానికి ఎలా అంటే, నలిగిపోయిన ఆ జీవితంలో నుంచి దేవుడు అద్భుతమైన, చాలా అద్భుతమైన గొప్ప మేలు చేయగల సమర్థుడు. ఎలా చేస్తాడు చూడండి. అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు దేవుడు. మళ్ళీ ఏమొచ్చింది ఇప్పుడు? ఏమొచ్చింది? ముందు ఏమైపోయింది? హృదయం క్రష్ అయిపోయిందిరా, పగిలిపోయిందిరా, ఇక ఏం లేదనుకున్నానురా, నాశనం అయిపోయాం అనుకున్నారా. కానీ దేవుడు ఏం చేస్తాడు? తిరిగి మళ్ళీ బాగా చేస్తాడు. ఆశ్చర్యంగా ఉందా? బాగుందా మ్యాజిక్? ఇది బాగుంది కదా మ్యాజిక్. ఆశ్చర్యమైన స్థితిలో మనల్ని నడిపించగల సమర్థుడు మన తండ్రి. మన హృదయం ఎందుకైనా గాయపడి ఉండొచ్చు, గుండె చెదిరిపోయి ఉండొచ్చు. డోంట్ వరీ, నో ప్రాబ్లం. లోకల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే ఫ్రెండ్ నీతో కాసేపు మాట్లాడాలరా, ఒరే పలానా అమ్మాయి నన్ను చాలా మోసం చేసిందిరా అంటే, ఆ పర్లేదు ఇడికి భలేగా అయింది అనుకుంటాడు ఆ పక్కడు. లేదంటే ఏమే వసే ఇదిగోనే నా పరిస్థితి ఇదే అని ఎవరికైనా చెప్తే ఇంకొక నలుగురికి తీసుకెళ్ళి ఆ విషయాన్ని మోసుకునే చేరేసేసి నిన్ను బ్యాడ్ చేయొచ్చు ఇంకొక నీ ఫ్రెండ్. కానీ దేవునికి చెప్పుకుంటే పగిలిపోయిన నీ జీవితాన్ని తిరిగి ఆయన బాగు చేయగలుగుతాడు, పునర్నిర్మించగలుగుతాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సామెతల గ్రంథంలో ఉన్న ఒక అద్భుతమైన వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఇందాక చూసిన వచనమే మళ్ళీ అక్కడికి వద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చూడండి నాన్న, మళ్ళీ చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకోము. హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి? భద్రంగా అంటే ఎలాగా? మీ నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు ఇచ్చాడు అనుకో, క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఎలా పడితే అలా ఆడుకుంటావా? జేబులో చేసుకుంటావు, జేబు మీద చెయ్యి ఉన్నాయా లేవా? ఉన్నాయా ఊడిపోయినాయి, ఎవడైనా కొట్టేశాడు. ఆడపిల్లలు అయితే పౌచ్లో పెట్టుకుంటారు, అమ్మ ఉన్నాయా లేవా? 10,000 ఇచ్చారు అనుకో, ఫీజు కట్టమని ఇచ్చారు. మీరేమో బయటికి గ్రౌండ్ లోకి ఆడుకోవడానికి వెళ్తున్నారు, ఆ బ్యాగ్ అలా వదిలేసి వెళ్ళిపోతారా? తెలివైన వాళ్ళు అయితే అలాగే వదిలేస్తారు. ఎవరైనా ఉన్నారు అలా తెలివైన వాళ్ళు? ఇక్కడ మీ నాన్నగారు లేదా మీ మమ్మీ ఫీజు కట్టమని కొంత డబ్బు ఇచ్చినప్పుడు మీరు అజాగ్రత్తగా అలా వదిలేసి వెళ్ళిపోతున్నారా? వెళ్ళరు. అయితే అక్కడే కాపలా కూర్చుంటారు, లేదంటే అర్జెంటుగా వెళ్ళి ఆఫీస్ రూమ్ లో దాన్ని సబ్మిట్ చేస్తారు, లేదా బ్యాగ్ వేసి వెళ్ళిపోతారు, ఎవరికైనా వాళ్ళకి అప్పగిస్తారు. మీ ఫ్రెండ్కి చెప్తారు, రే ఇందులో 10,000 ఉన్నాయని. అన్ని డబ్బులు ఎందుకు తెచ్చారా? మా నాన్న కట్టమన్నాడు ఫీజు, కాసేపు నువ్వు చూసుకో, నేను ఆడుకుంటాను, నేను చూసుకుంటా, నువ్వు ఆడుకో. ఇలా డీల్ కుదుర్చుకుంటాం కదా. డబ్బులు అంటే మనకు అంత జాగ్రత్త. భద్రం అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ ఎగ్జాంపుల్ నేను తీసుకొచ్చాను. ఇప్పుడు హృదయాన్ని కూడా మనం ఎలా కాపాడుకోవాలట? భద్రంగా. హృదయంలో ఏది పడితే అది వచ్చేస్తే హృదయం ఏమైపోద్ది? ఫస్ట్ నేను ఏం చేశాను? ఫస్ట్ ఏమైపోయింది? అది చిరిగిపోయింది, నలిగిపోయింది. బట్ ఎందుకు పనికి రాదు అనుకునే దానిలో నుంచి ప్రభు మళ్ళీ ఏం చేశారు? నూతన జీవాన్ని పుట్టించి తీసుకురాగల సమర్థుడు. కాబట్టి మనందరం ఎప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడాలి, దేవునినే ఆశ్రయించాలి. దేవుని కంటే గొప్పగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు. అద్భుతమైన పాట నేను జ్ఞాపకం చేశాను కదా. ఏం పాట అది? వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. ఎంత అద్భుతమైన పదాలు ఉన్నాయో అందులో. అసలు అది చదువుతుంటేనే భలే హ్యాపీ అనిపించింది నాకు. నెక్స్ట్ వీక్ నేను కూడా బాగా ఫుల్ గా నేర్చుకుని వచ్చి మీ ముందు పాడతాను.
తెలుగులో నాకు కొంచెం ఐడియా ఉంది కానీ ఇంగ్లీష్లో అంత బాగా ఐడియా లేదు. ప్రీతి గల యేసుడెంతో మనకు శ్రేష్ట స్నేహితుడు సమేత ఉంది. సో మీరు అది బాగా నేర్చుకొని ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరిని దూరం పెట్టాలి, ఎవరితో ఎక్కువ కాంటాక్ట్ లో ఉండాలి, ఎవరిని ఎక్కడ కత్తిరించాలో అక్కడే కత్తిరించాలి అని తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇలా వినండి. సో అక్కడ అట్రాక్షన్ వద్దు, డిస్ట్రాక్ట్ అయిపోండి. కాళ్ళని ఇద్దరిని డిస్ట్రాక్ట్ చేసేయండి. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులను పంపిస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఒక జంతువుని ఒక పక్షిని జ్ఞాపకం చేశారు. ఒక పక్షి, ఒక జంతువు. ఏం చేయాలట? పాముల వలె వివేకులుగా ఉండండి. ఈ 2 రైలు పట్టాలంటే మన జీవితానికి. ట్రైన్ ఎప్పుడైనా ఒకే పట్టా మీద వెళ్ళడం మీరు చూసారా? వెళ్ళదు, ఇంకా అక్కడే ఉంటది లేదా కూలిపోతుంది. 2 పట్టాలు ఉంటేనే గమ్యానికి చేరుద్ది. మన జీవితానికి కూడా ఎప్పుడు ఉండాల్సింది ఒకటి నిష్కళంకమైన స్థితి. ఆత్మయందు డాష్ ధన్యుడు అంటాడు దేవుడు. ఆత్మయందు ఏమి లేనివాడు ధన్యుడు, ఆత్మయందు డాష్ లేనివాడు ధన్యుడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఏదో ఉండకూడదు అక్కడ, అది ఉంటే నీకు ధన్యత రాదనమాట. వెరీ గుడ్. ఆత్మయందు ఏముండకూడదు? కపటము లేనివాడు ధన్యుడు. కపటం లేని స్థితి, నిష్కళంకమైన స్థితి. పరిశుద్ధంగా నేను ఉండాలి, నా ఘటాన్ని నేను కాపాడుకోవాలి. దేవుడికి పరిశుద్ధంగా ఉండడం అంటే చాలా చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. మరి ఇస్తారా ఇవ్వరా దేవుడికి? అది సంతోష్ వాళ్ళ ఇంట్లో జామకాయలు ఉంటాయి, ఉసిరికాయలు ఉంటాయి కదా చాలా. మేము వెళ్ళినప్పుడు ఆ చెట్టు నిండా ఉసిరికాయలు ఉన్నాయి. అసలు చూడగానే దగ్గరికి వెళ్ళి మొత్తం అని కోసేసుకోవాలన్న ఆనందం వేసింది. ఎంత ముద్దగా అనిపించింది అంటే చెట్టు భలే హ్యాపీగా అనిపించింది, మొత్తం గుబురుగా. సో ఆ రోజు నేను అక్కడికి వెళ్ళి నించున్నానని జస్ట్ 1-2 పోసుకోవడానికి ట్రై చేశానని అంటే ఏం చేశారంటే తర్వాత మళ్ళీ ఇన్ని కాయలా పోసి ఇంటికి పంపించేసి అంచుగా. అవన్నీ చూడగానే భలే ఆనందం అనిపించింది నాకు. జామకాయ, ఉసిరికాయ చెట్టు పక్కన చిన్న జామకాయల చెట్టు ఉంది, గులాబీ జామకాయలు అంటారు కదా, నీటి జామ. సో భలే ఆనందంగా అనిపించింది చూడగానే. ఎవరికైనా మన వాళ్ళకి, మనం గౌరవించే వ్యక్తులకి, మనం ఇష్టపడే వ్యక్తులకి ఒకటి ఇష్టం అని తెలియగానే మనం మనకైనా లేకుండా ఏం చేస్తాం? వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటాం. ఇప్పుడు మనల్ని ఎంతో ప్రేమించే మన తండ్రికి కొన్ని ఇష్టం అంటారు. మనల్ని ఎంతో ప్రేమించే మన తండ్రికి పరిశుద్ధత అంటే ఇష్టం. మన ఈ శరీరాన్ని ఏం చేయాలి? పరిశుద్ధంగా దేవునికి ఇవ్వాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మీకు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్లో ఒక పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు ఎప్పుడు నల్లగా ఉండేవాడు. వాడు ఎప్పుడు పుట్టినప్పటి నుంచి నలిపే, సరిగ్గా స్నానం చేయకుండా నల్లగా ఉంటాడు అనమాట. వాడు ఇంకా నల్లగైపోతాడు పాపం. సో వాడు అందరూ నల్ల పిల్లాడు బ్లాక్ బాయ్ అని ఏడిపిస్తూ ఉండేవారు. సో అలా బ్లాక్ బాయ్ని ఏడిపించేసరికి వాడు చదువులు ఎదగలేకపోయాడు అనమాట. కమ్యూనికేషన్ లేదు ఎవరితోటి, ఆ ఇన్ఫీరియారిటీ వచ్చేసింది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు ఫస్ట్ ఇష్టపడండి. కొంతమంది పిల్లలు ఏంటంటే అందరితో పోల్చుకుంటారు. నేను వాళ్ళలాగా ఎత్తుగా లేను, వాళ్ళలాగా అందంగా లేను, వాళ్ళలా ఫిట్గా లేను, వాళ్ళలా బాగా చదవలేను, వాళ్ళంత గొప్పగా ఆన్సర్ స్పీడ్గా ఇవ్వలేను, వాళ్ళంత బాగా పాడలేను, వాళ్ళంత బాగా పాటలు రాయలేను, వాళ్ళంత బాగా వంట చేయలేను. ఎవరితోనైనా పోల్చుకున్నావు అంటే నువ్వు 7తో సమానం అన్నాడు ఒక చరిత్రకారుడు. కరెక్టా కదా ఈ మాట? ఎవరితోనైనా నువ్వు పోల్చుకున్నాను, నువ్వు అప్పుడే చచ్చినట్టే అని చెప్తున్నాడు. సో పోలికలు మనకు అవసరం లేదు, మన పోలికలు వెంబడి వెళ్ళొద్దు. బట్ నీకు దేవుడిచ్చిన సహజమైన శక్తులు ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి నీ దగ్గర. ఎందుకంటే దేవునిలో ఏముందని మనం నేర్చుకున్నాం? మన దేవుడు ఏ దేవుడు? ఆ వర్డ్ పడట్లేదు నాకు. వెరీ గుడ్. ఏ దేవుడు? మన పైన సాంగ్ నేర్చుకున్నాం కదా, మన దేవుడు ఏ దేవుడు? మహాదేవుడు. అబ్రహాముతో మాట్లాడుతూ సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, ఎల్ షదాయ్ అని చెప్తారు ఆ వర్డ్ ని. సర్వశక్తి గల దేవుడట. సర్వశక్తి అంటే ఇక్కడ నేను కూర్చున్నాను రా, ఆ స్టాండ్ ఉంది, లేదా నేను ఆ డోర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు నేను లేచి వెళ్ళాలి కదా, ఆ స్టాండ్ నా దగ్గరికి రావాలని నేనే తెచ్చుకోవాలి కదా, మీరు ఎవరైనా తేవాలి. ఇది ఉంది నా దగ్గర, ఇది చేయగలిగిన ఈ శక్తి ఉంది. సో అలా కాకుండా నేను ఇక్కడే కూర్చున్నాను, స్టాండ్ ఇలా అంటున్నాను, బాటిల్ ఇలా అంటున్నాను, తలుపు ఇలా అంటున్నాను, మంచం ఇలా అంటున్నాను అనుకో, నాకు ఏమన్నట్టు?
సూపర్ పవర్స్ ఏవి ఉన్నాయన్నట్టే కదా. మానవ మాత్రులు ఎవరు ఎక్కడ ఉండి ఇలా అంటే అలాగ వచ్చి అలాంటి ఇలా పడిపో. కొంతమంది ప్రార్థన చేస్తా అని చెప్పి నిత్యం మీద చేసి డామ్ 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 అని పడగొడతా ఉంటారు. అవన్నీ వాక్యానుసారమైన ఏం కాదు. వాళ్ళు వాక్యాన్ని వాక్యంగా స్వీకరించి విశ్వాసానికి లోబడి బతకలేక పక్కదారి పడుతున్నారనమాట. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే దేవుడు సర్వశక్తివంతుడు. అంటే అన్ని శక్తులు ఆయనకున్నాయి. నీకు ఏదైనా ఇవ్వగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది. ఇంకోటి, నువ్వు వేషాలు వేసావనుకో, నీ పిలక కత్తిరించగలిగే శక్తి కూడా ఆయన దగ్గర ఉంది. ప్రపంచాన్ని పరిపాలించిన మహాచక్రవర్తి సింహాసనం ఎక్కాడు. మహాచక్రవర్తి చేత కూడా గడ్డి తినిపించిన ఘనత ఎవరికి దక్కింది? దేవునికి దక్కింది. ఎందుకని గడ్డి తినిపించాడు? గర్వం వచ్చింది కాబట్టి. సో దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా అడగండి, మీరు మీకు ఏదైనా ఇవ్వగల సమర్థుడు. ఏదైనా అడగమన్నాను కదా అని పలానా అమ్మాయితో పెళ్లి చేయండి ప్రభా, పలానా అమ్మాయికి ఎన్నిసార్లు చాక్లెట్ ఇచ్చినా పడట్లేదు ప్రభా. చూడండి, ఈ పడట్లేదని లాంగ్వేజ్ నేను చాలాసార్లు నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. మీరు వాడతారు ఎప్పుడైనా? రే అబ్బాయికి అమ్మాయి పడిపోయిందిరా, ఏ అమ్మాయి అబ్బాయికి బలే పడిపోయిందిరా, వాడు వెనకాల తిరుగుతుంటే వాడు బలే పడిపోయాడే, లేదా అమ్మాయి పడేయడం చాలా కష్టంగా ఉంది. ఎక్కడ పడేయాలి? ఎందులో పడిపోవాలి? ఎక్కడ పడేయాలి? ఎక్కడ లోపలికి వెళ్ళిపోవాలి? అర్థమవుతుందా? ఈ లాంగ్వేజ్, ఈ వే ఆఫ్ టాకింగ్ అంతా ఒక నీచమైన ఆలోచన విధానానికి చెందిందే తప్ప గౌరవప్రదమైంది కాదు. సో నిజంగా పడిపోవడం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎందులో పడిపోతున్నారు వీళ్ళు? లోకంలో పడిపోతున్నారు. లోకంలో పడిపోయి పాపంలోకి వెళ్ళిపోతున్నారు. క్రష్ అంటూ మొదలు పెడుతున్నారు. జీవితాల్ని, హృదయాల్ని చింపేసుకుంటున్నారు. మనకైతే దేవుడు కృప ఉంది కాబట్టి ఆయన లేవనెత్తుతున్నాడు. మరి కొంతమంది అర్ధాంతరంగా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు దేవుని కృపను ఏం చేసుకోలేకపోయారు? ఎస్, మీరు కూడా ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఎప్పుడు దేవుని కృపను దూరం చేసుకోవద్దు. దేవుని కృప ఎంత ఎత్తైనదట. ఒక మాట ఉంటుంది బైబిల్లో, తెలుసా మీకు? దేవుని కృప ఉత్తమమైనది, జీవము కంటే ఉత్తమమైనది, ఆకాశము కంటే ఎత్తైనది. సో అలాంటి ఎత్తైన కృపలో మనం బ్రతకాలి. ఈ పిల్లాడు బాగా నల్లగా ఉన్నానని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటే చదువులో వెనకబడిపోయాడు. వాడికి ఎంతసేపు పుస్తకాల ముందు కూర్చున్నా ఆ పుస్తకాల్లో ప్రింట్ చేసిన నల్ల అక్షరాలే కనబడేవంట. నన్ను నల్లగా ఉన్నానన్నారు, నేను ఎప్పుడు నలిపోయి తెల్లగా ఉన్నానని చూసి ఒకసారి నేను ముట్టుకుంటాను, నేను ఒకసారి టచ్ చేస్తాను, ఇలా. అంటే వాడి ఆలోచన విధానం అంతా కూడా వాడిలోని ఇన్ఫీరియారిటీ మీదకి వెళ్ళిపోయింది. అర్థమైందా? సో ఇదేంటి, నేను ఇలా ఉన్నాను, దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు అని. ఒక రోజు నా పిల్లాడు బయట మార్కెట్లో నడుస్తూ వెళ్తున్నాడు. ఇలా వినండి, బాగుంటుంది. నడుస్తూ వెళ్తుంటే అక్కడ బెలూన్స్ అమ్మే ఒక వ్యక్తి ఉన్నాడు. బెలూన్స్ అమ్మే వ్యక్తి దగ్గర రకరకాల రంగురంగుల బెలూన్స్ ఉన్నాయన్నమాట. రెడ్, బ్లూ, ఎల్లో, వైట్, పింక్, గ్రీన్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో బ్లాక్ కూడా ఉంది. బ్లాక్ కూడా అంటే పిల్లాడు అలాగే అక్కడే ఉండి ఆశ్చర్యంగా చూసి అందరూ వచ్చి బెలూన్స్ కొనుక్కుంటున్నారు. బ్లాక్ ఎవరు కొనుక్కోవట్లేదు. మళ్ళీ బాధ వీడికి. ఎందుకు బాధ? నేను నల్లోని, నలుపు ఎవరికి నచ్చదు. చూసారా నల్లగా ఉన్న బెలూన్ కూడా ఎవరు కొనుక్కోవట్లేదు. దగ్గరికి వెళ్ళి ఆ బెలూన్స్ అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడట. ఏమనంటే, ఓ అబ్బాయి ఈ బెలూన్ ఎత్తుగా ఎగురుద్దా? నల్లది ఎంతది అన్నాడు. 2 రూపాయలు. మరి అన్ని బెలూన్స్ లాగా ఇది కూడా ఎగురుద్దా అంటే అతను పక్కున్నవి ఎందుకు ఎగరదు? ఇదేం డౌట్, నీ డౌట్ అన్నాడు. ఇది నల్లగా ఉంది కదా, మరి ఎగురుద్దా అన్నాడు. అప్పుడు వెంటనే అతను అది ఓపెన్ చేసి దాని దారం అంతా తీసి గాల్లోకి అలా స్వేచ్ఛగా ఎగరేసి, చూడు ఎగురుతుందో లేదో అంటే, భలే ఎగురుతుంది అన్నాడు అనమాట. అప్పుడు ఒక విషయం చెప్పాడు అమ్మే వ్యక్తి. అతను ఏ విషయం చెప్పుకుంటాడు? ఎవరైనా గెస్ చేసి చెప్పగలరా? ఒక 20 సెకండ్స్ టైం ఇస్తాను నేను. అతను ఏ విషయం చెప్పుకుంటాడు? రంగుకి ఎగరడానికి మధ్య గల సంబంధం చెప్పాడు. ఇది నా క్లూ. చెప్పు. స్పీక్ అవుట్. వెరీ గుడ్. ఏం చెప్పిందో తను అర్థమైందా? నేనేం
చెప్పలేదు, ఇంట్లో తనకేం చెప్పలేదు. సో ఏంటంటే అక్కడ అతను ఏం చెప్పాడంటే, నాయన దీని రంగుకి అది ఎగరడానికి ఎటువంటి సంబంధము లేదు. అంటే వర్షిత ఇంకొంచెం బాగా చెప్తే బాగుండు, బట్ దాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను. రంగుకి దానిలో ఉన్న గాలికి ఎటువంటి సంబంధము లేదు. ఇప్పుడు ఎర్ర బుడగలో ఉన్నది అదే గాలి, పచ్చ బుడగలో ఉన్నది అదే గాలి, పసుపు బుడగలో ఉన్నది నల్ల బుడగలో ఉన్నది. సో ఏ రంగు బెలూనైనా ఎత్తుకి పై పైకి ఎగురుతూ వెళుతుంది అంటే కారణం ఎవరు? కారణం ఏంటి? బెలూన్లోకి నువ్వు నింపిన గాలి. సో అలాగే నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే నీ హృదయం మొదట దేవునితో నింపబడితే నువ్వు ఎంత ఎత్తుకైనా ఏమవుతావు? ఎగిరిపోతావు. ఎంత ఎత్తుకైనా ఎగిరిపోతావు. చూడండి, ఒక పాట ఉంటుంది కదా, నేను ఎక్కలేనంత. పాడండి ఒకసారి పాట. నన్ను ఎక్కించవా ప్రభా అని భక్తుడు అడుగుతున్నాడు. మీరు అడుగుతున్నారా దేవుణ్ణి? మీరు అడుగుతున్నారా? ఏదో 200 మార్కులు వచ్చినాయి అంతే, నా బతుకు ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదులే, దేవుడు అధికంగా ఆశించొద్దన్నాడు, నేను ఎక్కువ మార్కులు ఆశించను ఇలా అనుకుని సరిపెట్టేసుకుంటున్నారా? ఏదో నా బతుకి ఒక మెకానిక్ లాగా పనిచేద్దాంలే, ఎక్కడో చోట లెక్కలు రాసుకుంటే అకౌంటెంట్ లా ఉండిపోదాంలే అంటే నేను వాళ్ళని నేను కించపరచట్లే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే నాకు తెలుసు, పని చేసే వాళ్ళని గౌరవించడం నాకు తెలుసు. బట్ మీరు చిన్నపిల్లలుగా ఉండి పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకోవాలి. ఇప్పటి నుంచే మంచి లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఏదో ఇలా సరిపెట్టేసుకుందాంలే, రోడ్డు మీద చెత్త ఉడుచుకుంటూ బతికేద్దాం, ఏదో రోడ్డు మీద ఎక్కేలు అమ్ముకుంటూ బతికేద్దాంలే, ఏం పర్లేదు జాంకాయలు అమ్ముకుంటూ బతికేద్దాం. వాళ్ళందరూ తప్పని అనట్లేదు, కానీ మీరు మీ తల్లి తండ్రి కష్టపడి చదివిస్తుంటే చిన్న చిన్నవి పెట్టుకుని అక్కడే ఆగిపోకండి. మీ వల్ల దేశానికి ఉపయోగపడేలా బ్రతకాలంటే ఈ క్రష్ల్లో నలిగిపోకుండా హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. సరే, ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, మీ బిడ్డల మధ్య ఈ విధంగా నిలవబెట్టుకొని వారితో కలిసి మిమ్మల్ని ఆరాధించి విలువైన మాటలు నేర్చుకోదగిన భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నన్ను ఇంతసేపు మీ పిల్లలు నేర్చుకునే మాటలు విని విడిచిపెట్టేసేవారుగా కాకుండా తండ్రి, తాము యవ్వన దశలోకి వచ్చినప్పుడు ఏ ఆలోచనలతో పట్టబడాలో, ఎక్కడ నిలబెట్టబడాలో తెలుసుకుంటూ తమ హృదయాన్ని అనవసరమైన విషయాలతో నలిపేసుకోకుండా దేవా, మీలో వారి ఎల్లప్పుడూ స్థిరముగా కదలని వారుగా ఉండేట్టు సహాయం చేయమని కోరుకుంటూ నాయన, నాతో పాటు ప్రార్థనలో ఏకీపిస్తున్న ఒక్కొక్కరు మీకు తెలుసు తండ్రి, వారి పేర్లు మీకు తెలుసు నాయన. నాయన, మేము పుట్టక ముందే మా గురించి ఎరిగిన దేవా, మీ బిడ్డలు తమ జీవితంలో ఎంత గొప్ప ఎత్తుకి ఎదగాలో తండ్రి మీరే సహాయం చేయండి. వారి చదువులో ఇంకా ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి కోసం కృషి చేస్తూ, పని చేస్తూ, పరిగెడుతూ ముందుకు వెళ్ళులాగున్న బిడ్డల్ని మీరే ప్రోత్సాహపరచమని, లోకంలో ఉన్న చెడును అంటించుకోకుండా బిడ్డల్ని కాపాడమని కోరుకుంటూ త్వరలో మా కొరకు రానైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన మనవులు అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.